మనకి సమతామూర్తి లాంటి పెద్ద విగ్రహం ఉన్న తర్వాత హైదరాబాద్లో ఇలాగ పెద్దగా విగ్రహాలు ఎవరు చేస్తారని నాకు ఇంట్రెస్టింగ్ ఉంది. ఆ దాంట్లో సెర్చ్లో బాగానే ఖమ్మంలో ఉన్నటువంటి ఎన్టీఆర్ గారి విగ్రహం కానీ అండ్ మిగతా విగ్రహాలు కూడా తీసి ఇక్కడే ఈశ్వర్ మోల్డింగ్స్ మనకి హైవేకి అంటే రింగ్ రోడ్డుకి దగ్గరలోనే చేస్తున్నారని తెలిసి అసలు విగ్రహాలు ఎలా చేస్తారో ప్రాసెస్ కనుక్కుందామని వచ్చా. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్కారం. సో సార్ ఎలాగా మీరు ఈ విగ్రహాల తయారీలోకి వచ్చారంటే హౌ? ఈ విగ్రహాల తయారీ అంటే మా ఫాదర్ నుంచి వస్తుందండి. ఓకే. ఫస్ట్ ఈ విగ్రహాల మీద కొంతమంది ప్రొఫెసర్స్ మా ఫాదర్ దగ్గర మెటల్ వర్కులు చేయించేవారు. సో ఆ ఫీల్డ్ అలా చేయడంతో మేము కాస్టింగ్ చేయడము, వెల్డింగ్ చేయడము ఇవన్నీ చేసి ప్రొఫెసర్స్ వాళ్ళకి మేము వర్క్ చేసి ఇచ్చేవాళ్ళము. ఓకే. దాని తర్వాత నిదానంగా డెవలప్ చేసాము. ప్రతి ఒక్క ఆర్టిస్ట్కి మేము బ్యాక్ బోన్ లాగా వర్క్ చేసి ఇస్తుంటాము. అలాగే సొంత వర్కులు కూడా కొన్ని చేసుకుంటాము. మీరు క్రియేటివ్గా చేసుకొని అవి కూడా కొన్ని చేస్తామండి. సో ఇప్పుడు మామూలుగా రెగ్యులర్గా రోడ్డు మీద చూసే రాజకీయ నాయకులు సిమెంట్ తోటి కార్వింగ్ అది చేస్తుంటారు కదా. అవునండి. అట్ ద సేమ్ టైం ఈ యూనివర్సిటీలో స్కల్ప్చర్ చేసే వాళ్ళు కూడా చేస్తుంటారు కదా. వాళ్ళ విగ్రహాలకి మీ విగ్రహాలకి ఏంటి మేజర్ డిఫరెన్స్? ఇంచుమించు వాళ్ళు కూడా మనకు సపోర్ట్ చేస్తారు సార్. సో ఆ వర్క్ ఈ వర్క్ కూడా ఒకటే. ఏదైనా ఆర్ట్ వర్క్ అనేది ఎవరు క్రియేట్ చేస్తే అది క్రియేటివ్ ఆర్ట్ అయిపోతుంది. ఓకే. సో దాంట్లో అది వేరే ఇది వేరే అని ఏం లేదు సార్. ఆ వర్క్ ఈ వర్క్ అన్నీ ఒకటే. సో పెద్ద పెద్ద విగ్రహాలు కనిపిస్తున్నాయి, దేవుడి ఆబ్జెక్ట్స్ కనిపిస్తున్నాయి, నాకు ఇక్కడ గోపురాలు కనిపిస్తున్నాయి, చాలా కనిపిస్తున్నాయి. అసలు ఎలాంటివి చేస్తుంటారు మీరు? ఇది ఒక టెక్నాలజీ అండి. ఇప్పుడు బయట దేశాలకు వెళ్ళిపోతున్నారు, మన ఇండియాలో కూడా మనం చేయగలము అని చెప్పి మేము నిరూపించుకోవడానికి ఇవన్నీ యూజ్ చేస్తున్నాము. ఇక్కడ కూడా పెద్ద విగ్రహాలు తయారు చేయగలుగుతాం సార్. ఖచ్చితంగా అవుతాయి. బయట ఎక్కడో చైనాకి వెళ్ళి చేయించుకొని రావాల్సిన అవసరం లేదు. మన ఇండియాలో, మన తెలుగు రాష్ట్రాల్లో, హైదరాబాద్లో కూడా వర్క్ అయిపోతుంది. ఏ మెటీరియల్స్ యూజ్ చేస్తారు? బ్రాంజ్ మెటీరియల్ ఉంటుంది సార్. బ్రాంజ్, బ్రాస్, ఇంకా మేము కొత్తగా అల్యూమినియం కూడా విగ్రహాలలో చేస్తున్నాము. అవును, మొన్న ఖమ్మంలో చేసింది అల్యూమినియం అని విన్నాను. అవునండి. ఓకే. సో ఆ రేంజ్ ఆఫ్ స్టాచ్యూస్ మీరు ఇంకేమేం చేశారు సార్? మేము వాసవి కన్యక పరమేశ్వరి గత ఏకే ఆర్ట్స్ స్టూడియో వాళ్ళు మాతో చేయించారు. కొలాబరేట్ అయ్యారు. మేమిద్దరం మా యూనిట్ వాళ్ళకు సపోర్ట్లు చేసి మేము అందరం కలిసి వర్క్ చేసాము. ఓకే. ఇది 90 feet సంథింగ్ ఆంధ్రాలో ఉందన్నారు, అదేనండి. ఓకే. వాసవి కన్యక పరమేశ్వరి 90 అడుగుల విగ్రహం, గర్భగుడి విగ్రహం. సో అంటే ఇప్పుడు రెగ్యులర్గా మీరేమైనా ఫైన్ ఆర్ట్స్ అవ్వడం ఇలా వచ్చిందా? అంటే హౌ యూ కేమ్ ఇన్ టు దిస్ ఆర్ట్? అంటే ఫైన్ ఆర్ట్స్ అంటే ఏం లేదు సార్, అంతా ప్రాక్టికల్ నాలెడ్జ్. ఓకే. నేను కొంతమంది ఫైన్ ఆర్ట్ స్టూడెంట్స్ కూడా మన దగ్గర వాళ్ళు నేర్చుకోవడానికి వచ్చేవాళ్ళు. అలా కూడా జరుగుతుంది సార్. ప్రొఫెసర్స్ వాళ్ళ అండదండలు మాకున్నాయి. జేఎన్టీ కాలేజ్ ప్రిన్సిపల్ దగ్గర నుంచి, అంటే మా ఫాదర్ దగ్గర నుంచి ఈ ఫీల్డ్ అలా కంటిన్యూ వస్తుంది. అంటే నాన్నగారు కూడా విగ్రహాలు చేసేవాళ్ళు? నాన్నగారు విగ్రహాలు అంటే చేసేవాళ్ళు కాదు, విగ్రహాలకు సంబంధించి డిజైనింగ్ కంపోజ్ చేయడము దానికి ఒక భాగం ఆయన చేసేవారు. ఓకే. అసలు అంటే ఏ భాగాలు ఉంటాయి సార్? అంటే హౌ నాకు స్టార్టింగ్ నుంచి ఎన్ని దాకా ప్రాసెస్? స్టార్టింగ్ అంటే ఇప్పుడు దీన్ని మట్టిలో విగ్రహం తయారు చేస్తామండి. ఒక ఫోటో రిఫరెన్స్ తీసుకొని మనకి ఎంత సైజు కావాలో 6 అడుగులు అంటే 6 అడుగులకు మనం ఎన్లార్జ్ చేసుకొని ఫొటోస్ పెట్టుకొని దాని ప్రకారం మనం మట్టిలో తయారు చేసుకుంటాం. 6 అడుగులు మట్టితో తయారు చేస్తాం. 6 అడుగులు మట్టితోటి తయారు చేస్తాం. మట్టి అంటే క్లే వర్క్ ఉంటుంది. క్లే మోడల్ చేసుకున్న తర్వాత దాన్ని మనము ఫైబర్లో కన్వర్ట్ చేసుకుంటాం. ఫైబర్ కన్వర్ట్ చేసుకుని తర్వాత ఫైబర్ని మెటల్లో కన్వర్ట్ చేసుకుంటాం. ఓకే. ఇంత ప్రాసెస్ ఉంటుంది. ఫైబర్ని మళ్ళీ మెటల్లోకి చేస్తాం, మళ్ళీ మెటల్లో కన్వర్ట్ చేస్తాం. ఇప్పుడు మేము రెగ్యులర్గా చూసే కాంస్య విగ్రహాలు కానీ అవన్నీ ఇలా ప్రాసెస్ చేసినాయేనండి. ఓకే. ఓకే. డైరెక్ట్ కాంస్య విగ్రహం అనేది అవ్వదు. ఇదంతా ఒక బేసిక్ ప్రాసెస్ నుంచి రావాల్సిందే. ఓకే. కొన్ని చోట్ల అంటే మీరు ఫోటో ఇస్తారు, ఓల్డ్ వాళ్ళవి ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఓల్డ్ వాళ్ళవి కూడా రాజులు వాళ్ళు ఉంటారు కదా, ఉంటాయండి. వాళ్ళవి కూడా ఒక రిఫరెన్స్ లేదంటే ఊహా చిత్రాలు మనం డిజైన్ చేసుకొని ఫస్ట్ ఒక 4-5 రకాల వెరైటీస్ డిజైన్ చేసుకొని ఆ 4-5లో బెస్ట్ ఏది సెలెక్ట్ చేసుకొని దాని ప్రకారం ఒక ఫోటో క్రియేట్ చేయడం. ఓకే. అది క్రియేటివ్ ఆర్ట్. మీకు అంటే ఈ మైనింగ్ సంబంధించి ఈ మధ్య మెటల్స్ దొరకట్లే అంటారు కదా, మరి ఈ బ్రాంజ్ కానీ ఇది ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తారు? మెటల్స్ అంటే ఇంకా సెర్చ్ చేసుకొని అక్కడెక్కడ అరేంజ్ చేసుకుంటామండి. కొన్ని కంపెనీస్ ఉన్నాయి, కంపెనీస్ దగ్గర నుంచి కలెక్ట్ చేసుకుంటాం. ఓకే. ముందుగా అంటే మైల్స్ దగ్గర నుంచి డైరెక్ట్ రావు,
యాక్చువల్గా మధ్యలో కొన్ని ఫ్యాక్టరీల స్క్రాప్ వచ్చిన వాటిలో ద బెస్ట్ స్క్రాప్ ఏది ఉందో చూసుకొని అవి గ్రేడ్ అండ్ క్వాలిటీ కూడా క్వాలిటీ చూసుకుంటాం. సర్టిఫైడ్ మెటీరియల్ ఉంటుందండి. ఓకే, వాళ్ళు సర్టిఫై చేసినాక వాళ్ళు రీమిల్టెడ్ కాదండి, ఇది ఓన్లీ కటింగ్ మిగిలిన మెటీరియల్. ఓకే ఓకే. రీమిల్టెడ్ అంటేనేమో అది దాని ప్రాపర్టీస్ పోతాయి. ఇది ఓన్లీ కట్ ఉన్న దాంట్లో కట్ చేసిన వేస్ట్ ఎక్స్ట్రా మెటీరియల్స్ ఉన్న వాటిని మేము తెచ్చి యూజ్ చేసుకుంటాం. ఇప్పుడు వెయిట్ కమ్స్ టు అంటే ఇందాక కూడా ఒక ఆర్టిస్ట్ వచ్చి వాళ్ళ వర్క్స్ మోల్డింగ్స్ అని చేశారు. అదే సార్, మనకు చాలా మంది ఆర్టిస్టులు సపోర్ట్ అండి. ఓకే, వాళ్ళ సొంత వర్కులు వాళ్ళు చేసినాక, ఎందుకంటే కొంతమంది ఆర్టిస్టుల దగ్గర ఈ యూనిట్ ఉండదు, మెటల్ కాస్టింగ్ యూనిట్. అంటే వర్క్ వాళ్ళు తెచ్చుకుంటే బ్యాక్గ్రౌండ్ మీరు చేసి పెడతారు. ఓకే, అవునండి. ఇప్పుడు అంటే బేసిక్గా నాకున్న ఒక డౌట్ ఏంటంటే కొంతమంది బ్రాంజ్కి వెళ్తారు, కొన్ని ఇప్పుడు అసలు చూస్తేనేమో బ్రాంజ్ లానే ఉంది కానీ యాక్చువల్గా అది ఫైబర్ అట కదా, ఆ ఫైబర్లోనే కలర్ వేసి అట్లా లుక్ ఇస్తారట కదా. అంటే అన్నీ ఉండవండి, వాళ్ళ పరిస్థితిని బట్టి. కొంతమంది కొన్ని ఊర్లలో వాళ్ళకు అంత బడ్జెట్ పెట్టలేరు. ఓకే, ఫర్ సపోజ్ ఒక స్టాచ్యూ తయారు చేయడానికి 4-5 lakhs ఖర్చు అవుతుంది కాంచ విగ్రహం చేయాలంటే. కాంచ విగ్రహం, ఓకే. దాని బదులు ఆల్టర్నేట్గా వాళ్ళ దగ్గర అంత బడ్జెట్ ఉండదు. ఓకే, మాకు తక్కువ బడ్జెట్లో కావాలన్నప్పుడు సిమెంట్ కానీ ఫైబర్ కానీ వెళ్తారు. సో అది బడ్జెట్ తక్కువ, అది ఒక 1 lakhలో అయిపోతుంది. ఓకే ఓకే, అలాగా దాని గురించి అని వాళ్ళు అది చేస్తారు. అంతేగాని మెటల్ చేస్తామని చెప్పి ఫైబర్ పెట్టడం అనేది ఉండదు. సో ఇప్పుడు ఇత్తడి, రాగి, ఫైబర్, సిమెంట్ 4 రకాల మెటీరియల్స్, 4 రకాల మెటీరియల్తో చేస్తాం. ఓకే. సో గన్ మెటల్ అని అంటే దిస్ వన్ ఏదో స్పెషల్ చెప్పారు. గన్ మెటల్ అనేది అది మిషనరీ పార్ట్స్కి వాటికి వాడతారు యాక్చువల్గా. ఓకే, మనకు గన్ మెటల్లో ఉన్న ప్రాపర్టీస్ కొన్ని బ్రాంజ్కి కూడా ఇంచుమించు అవే ప్రాపర్టీస్ ఉంటాయి, అప్లై చేయొచ్చు. ఓకే, ఉంటాయి కానీ దాంట్లో మనం ఫ్రెష్ మెటీరియల్ కూడా కలుస్తుంది. ఓకే. కొన్ని నగిషీలు పెడుతున్నారు, కొన్ని బఫర్స్ పెడుతున్నారు, అంటే ప్రాసెస్ అసలు ఎట్లా అవుతుంది సార్ మెటల్? అంటే మీరు కరిగించి పోత బయట నేను చూశాను, లైక్ ఇట్లా ఏవైతే ఉన్నాయో అవి రెడీ చేశారు, ఆ డిజైనింగ్, కటింగ్, మొత్తం ఈ ప్రాసెస్ ఒకసారి చెప్పగలరా? హౌ యూ మేడ్ ఇట్? అండ్ ప్రాసెస్ అంటే సార్ ప్రతిదీ పాయింట్ టు పాయింట్ చెప్పడం కొద్దిగా కష్టమే. అంటే ప్రాక్టికల్ చేస్తుంటేనే కొన్ని అర్థమవుతాయి, కొన్ని చేయొచ్చు సార్. ఇప్పుడు సింపుల్గా చెప్పాలంటే మట్టిలో చేసిన తర్వాత ఫైబర్లో ఎలా కన్వర్ట్ చేస్తాం, ఫైబర్ని మేము కట్ చేస్తాం, పీసెస్గా కట్ చేసుకొని ఆ పీసెస్ని మనము ఒక్కొక్క బాక్స్లో పెట్టి దాన్ని రిఫరెన్స్ తీసుకొని దాంట్లో బాక్స్ కొట్టిన తర్వాత దాంట్లో మెటల్ కరగబెట్టి మెల్ట్ చేసి పోసి ఆ పీస్ వస్తుంది మనకు. వచ్చిన దాన్ని యాజ్ ఇట్ ఈజ్గా మనం దాన్ని జాయింట్ చేస్తాం. ఓకే, జాయింట్ ఉందో అట్లాగే మెటల్లో జాయింట్ చేస్తాం. ఓకే, జాయింట్ చేసిన దాన్ని ఎక్కడైతే జాయింట్ ఉందో అక్కడ గ్రైండ్ చేస్తాం. గ్రైండ్ చేసి బఫ్ చేసి మళ్ళీ ఆ జాయింట్ అనేది ఎక్కడ కనిపించకుండా చేసి ఫైనల్గా కస్టమర్కి ఏ టైప్ ఆఫ్ వర్క్ కావాలనుకున్నారో, ఓకే, కలరా లేకపోతే ప్యాటినేషన్ అని ఒకటి ఉంటుంది, కెమికల్ వాష్ తోటి కలర్ తీసుకురావడం, అది యాంటిక్ ఫినిష్ చేయడానికి పనికొస్తుంది. ఓకే, సో అలా కూడా వర్క్ చేస్తాం అన్నమాట. సో ఎక్కువ కాలం అనుకుండేది అంటే ఇత్తడ, కాంస్యం అంటే వాట్ యు ప్రిఫర్? రెండు సార్. బ్రాంజ్ అనేది యూనివర్సల్ బ్రాండ్. ఓకే, బ్రాస్ అదే లైఫ్ ఇస్తుంది, అంతే లైఫ్ ఇస్తుంది. ఓకే, అంటే మిక్సింగ్ రేషియో ఎట్లా సార్? హౌ యు మిక్స్ ఇట్? మెటీరియల్ పర్సంటేజెస్ ఉంటాయి సార్, చాలా మెటీరియల్స్ ఉంటాయి ఇందులో, రకరకాల మెటీరియల్స్ మిక్స్ అవుతుంది. ఇప్పుడు బ్రాంజ్లోనే 4-5 రకాల బ్రాంజ్లు ఉంటాయి. బ్రాస్ అనేది ఒక రకం ఉంటుంది, బ్రాస్ వచ్చేది ఎల్లో కలర్ వస్తుంది, బ్రాంజ్ వచ్చేది కాపర్ కలర్ వస్తుంది, గోల్డ్ ఫినిషింగ్ వస్తుంది. గోల్డ్ ఫినిషింగ్ వస్తుంది. ఓకే, బ్రాంజ్ ఇస్ కాపర్, బేసిక్ ప్రాసెస్ కాపర్. ఓకే, కాపర్లో జింక్ కలుస్తుంది, టిన్ను, లెడ్, కొన్ని మెటీరియల్స్ కలుస్తాయి. ఓకే, అది పర్సంటేజ్ వైజ్గా కలిపినప్పుడు అది ఒకటి బ్రాంజ్ అవుతుంది, ఒకటి బ్రాస్ అవుతుంది. బేస్డ్ ఆన్ విగ్రహము, దాని లుక్, దాని సైజు, దాని వెయిట్ ని బట్టి మీరు డిసైడ్ చేస్తారా? అంటే పంచలోహం విగ్రహాలు కూడా ఉంటాయండి. కరెక్ట్. పంచలోహ విగ్రహాలు అనే వరకు అందులో అడిషనల్ గా గోల్డ్, సిల్వర్ కూడా కలుస్తుంది. ఓకే, ఈ 3 వెరైటీలు, ఒకటి కాపరు, లెడ్, టిన్ను ప్లస్ గోల్డ్, సిల్వర్, ఈ 5 కలిపితే అది పంచధాతువులు. ఈ పంచదాలతో ఒక పంచలోహం విగ్రహాలు తయారు చేస్తారు, దేవుడి విగ్రహాలు తయారు చేస్తారు. అవి మాక్సిమం అన్ని సాలిడ్ విగ్రహాలే ఉంటాయి, ఎందుకంటే ఒకటే సారి పోత పోసి దాన్ని ఏకశిలా విగ్రహం లాగా తయారు చేస్తారు.
సో మీ ఇన్ని వర్క్స్ ఇన్ని వీటిలలో విచ్ ఇస్ టఫెస్ట్ వన్? అంటే మీరన్న కన్యకా పరమేశ్వర ఇప్పుడు మా లైఫ్లో ద బెస్ట్ వర్క్ మేము చాలా కష్టపడి ఇష్టపూర్వకంగా చేసిన వర్క్ కన్యకా పరమేశ్వరి. మాకు ఒక జీవిత గుణం, ఒక పాఠం నేర్పించిన వర్క్ అంటే ఫస్ట్ ఒక లెవెల్ వెళ్ళడానికి, మాకు ఒక స్టేజ్ వెళ్ళడానికి మట్టుకు ఖచ్చితమైన వర్క్ జరిగిందంటే కన్యకా పరమేశ్వరి. ఓకే. తర్వాత సత్తెనపల్లిలో ఎన్టీ రామారావు స్టాచ్యూ కూడా చేసాము, 36 feet అది కూడా. వెరీ గుడ్. ఓకే. దాని తర్వాత ఎన్టీఆర్ స్టాచ్యూ శ్రీకృష్ణుడిది మోడల్లో మన ఖమ్మంలో చేసింది. అది ఎన్ని ఫీట్ సార్? అది 36 అండి. 36 feet. 36 feet. సో అది అల్యూమినియంతో చేశారట కదా ఫస్ట్ టైమా మీరు? అది కూడా బ్రాంజేనండి. ఓకే. మెటీరియల్. ఓకే, బ్రాంజ్లోనే. బ్రాంజ్. ఓకే ఓకే. నాకున్న ఒక బేసిక్ డౌట్ ఏంటంటే ఇప్పుడు ఈ కళలో కొత్త వాళ్ళు ఎవరు రావట్లేదు. అంటే ఇప్పుడు ఎంఎఫ్ఏ వీళ్ళు చేసుకున్న వాళ్ళకి కూడా ఆల్టర్నేట్ డిజైనింగ్ సైడ్, యానిమేషన్ సైడ్ వెళ్ళిపోతున్నారు. ఎవరు స్కల్ప్టింగ్ సైడ్ నుంచి విగ్రహాల స్థాయిలో రావట్లేదు. ఇన్ని యూనిట్లు, ఇంత మ్యాన్ పవర్ మీరు బిల్డ్ చేసుకొని, అంటే గట్టిగా నా కాంపిటేటర్లు ఎక్కువ మంది చేస్తున్నట్టు ఏం కనిపించలేదు. ఒకళ్ళిద్దరు ఆంధ్రాలో ఒక ఇద్దరు రిఫరెన్స్ పేర్లు, ఏకే గారు అండ్ మీరు, ఇలా కొన్ని మాత్రమే ఉన్నాయి. సో హౌ యూ హ్యాండిల్ దిస్ మార్కెట్? అంటే మీకు సరిపోతుందా? వర్క్ ఎక్కువ ఉండి జనాలు సరిపోవట్లేదు అంటే మీ పరిస్థితి ఎలా ఉంది అనేది, మీ ఇండస్ట్రీ పరిస్థితి ఎలా ఉంది అంటే? వర్క్ పరంగా అంటే పర్లేదు సార్, మాకు ఎంత యూనిట్ ఉన్నారో అంతమందికి సరిపడే వర్క్ అయితే ఉంటుంది. ఓకే. అందులో ఏం లేదు. మాకు ఎవరు కాంపిటేటర్ అని మేము అనట్లేదు. మా కాంపిటీషన్ ప్రతి ఫీల్డ్లో ఉంటుంది. ఓకే. కాకపోతే మేము చేసే వరకు కొంత బెస్ట్ వర్క్ ఇస్తున్నాం కాబట్టి మా దగ్గరికి వస్తున్నారు. నేను ఎవరు తక్కువ చేస్తారు వాళ్ళు మా దగ్గరికి, మేము ఇచ్చే అవుట్పుట్ అనేది బెస్ట్ క్వాలిటీ ఇస్తున్నాం. ఎక్కడ చూసినా మహాత్మా గాంధీ, అంబేద్కర్, లేకపోతే వివేకానంద, ఇప్పుడు కొత్తగా శివాజీ మహారాజ్ విగ్రహాలు నాకు ఎక్కువ కనిపిస్తున్నాయి యాజ్ ఏ కామన్ మెన్ గా చూస్తే. సో ఇయర్లీ ఎన్ని చేస్తారు సార్ మీరు రఫ్లీ? అంటే రెగ్యులర్ పోయేది అంటారు కదా, స్పెషల్ వర్క్ వేరు, రెగ్యులర్ వర్క్ వేరు. రెగ్యులర్ వర్క్ లో పర్ ఇయర్లీ వచ్చేసి 100 అబోనే ఉంటాయండి. 100 అబోనే అవుతాయండి. పెద్ద స్టాచ్యూ మినిమం 6 feet 7 feet అనేది అయితే ఒక 100 అబోనే చేస్తాం. అంటే రెగ్యులర్ నెలకు ఒక 10 ఇవి కామన్. అంబేద్కర్ అవి కామన్ అండి. మీ దగ్గర మోల్డ్ రెడీగా ఉంటారు ఒక టీమ్ ఇక చేస్తూనే ఉంటారు. ఫోన్లో ఆర్డర్ ఇచ్చినట్టే, ఫోన్లో ఆర్డర్ ఇచ్చినట్టు ఒక ఆర్డర్ రావడము, అది కంప్లీట్ చేసి ఇవ్వడము. ఒక 1 monthలో 10 విగ్రహాలు అనేది ఈజీగా కవర్ అవుతుంది. అందుకే ఇంత మ్యాన్ పవర్ పెట్టాల్సి వచ్చింది సార్. ఇంత మ్యాన్ పవర్ ఉన్నాక ఆ మాత్రం చేయకపోతే అది వాళ్ళకు శాలరీలు ఇవ్వలేము, మనం కంపెనీ రన్ చేయలేము. కరెక్ట్. సో ఇప్పుడు ఈ దీంట్లో ఏమైనా ఇన్నోవేటివ్గా డిజైన్ చేద్దాం, అందరి విగ్రహం లాగా నాకు వేరేగా ఉండాలి, ఇట్లా వచ్చి అడిగినప్పుడు యూ రెడీ టు డూ? చేస్తాం సార్, ఖచ్చితంగా చేస్తాం. ఇదంతా మోల్డ్ రెడీ అయిపోయి ఉంది కాబట్టి మీరు టక్కన ప్రింట్ కొట్టి ఇచ్చేస్తారు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. అవునండి. కొత్తగా ఏమైనా కావాలంటే ఏంటి పరిస్థితి? కొత్తగా కావాలంటే వాళ్ళకు కూడా చేసిస్తాము. మాకు మాది బెస్ట్ వర్క్ ఉండాలి. మాకు అంటే బెస్ట్ వర్క్ కాదు, డిఫరెంట్గా ఉండాలి. అందరి మీద డిఫరెంట్గా ఉండాలంటే వాళ్ళకు సంబంధించి వాళ్ళ గైడ్ తీసుకొని, వాళ్ళకి ఎలా కావాలో అలా స్కెచెస్ వేసుకొని, వాళ్ళకి అంటే సిట్టింగ్ స్టేజ్లో కావాలా, స్టాండింగ్ స్టేజ్లో కావాలా, లేదా ఫోజ్ మార్చాలా, అన్ని రకాల స్టడీ చేసుకొని వాళ్ళకి నచ్చినట్టు మనం తయారు చేస్తాం. ఇక్కడ చూసిన చోట చాలా విగ్రహాలు ప్రైవేట్ అన్నారు. అవునండి. హౌ ప్రైవేట్ విల్ పీపుల్ అప్రోచ్ యూ? అంటే కొత్తగా ఇప్పుడు ఈ వీడియో చూసేవాళ్ళు కూడా వాళ్ళ ఫోర్ ఫాదర్స్, లేకపోతే వాళ్ళ నాయకుడు, వాళ్ళ సంఘానికి సంబంధించిన ఒక పర్సన్ ఎవరో ఉంటారు, అదే ఈయన విగ్రహం పెట్టాలన్న ఫీలింగ్ ఉంటుంది కమ్యూనిటీస్లో జనరల్లీ జరిగినప్పుడు. సో హౌ యూ వాళ్ళు ఎట్లా అప్రోచ్ అవుతారు, ఎట్లా నడుస్తుంది సార్? మా సంస్థ అనేది అంటే రియల్గా పబ్లిక్లోకి ఎప్పుడో వెళ్ళిపోయింది. మా ఫాదర్ నుంచే వెళ్తుంది. దాదాపు 50 సంవత్సరాల చరిత్ర అయితే మాకుంది మా ఫాదర్ నుంచి. ఓకే. సో అలా తెలుసుకొని వచ్చిన వాళ్ళు కొంతమంది అయితే ఇప్పుడు పబ్లిక్లో ఆటోమేటిక్గా స్ప్రెడ్ అయిపోయింది. ఒకళ్ళు అప్రోచ్ అయ్యి ఈశ్వర్ మోల్డింగ్స్ తర్వాత మేము గూగుల్లో కూడా పెట్టడం జరిగింది, వెబ్సైట్ పెట్టడం జరిగింది. సో దాంట్లో చూసి కూడా వాళ్ళు మనల్ని అప్రోచ్ అవుతున్నారండి. ఓ నైస్. సో అంటే వాళ్ళ అప్రోచ్ తర్వాత వాళ్ళ రిక్వైర్మెంట్ ఎట్లుంటుంది సార్? కొంతమంది వాళ్ళు చెప్పిన రిక్వైర్మెంట్కి మేము చెప్తాము, ఇంత అవుతుందండి, ఇంత అవుతుంది అని చెప్పి వాళ్ళకు ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ వాళ్ళకి ఇస్తాం. అంటే ఆల్రెడీ చేసినవి కూడా వాళ్ళకి చూపిస్తాం. వాళ్ళకి ఆ వర్క్ నచ్చి ఓకే మేము మాకు ఈ టైప్లో వర్క్ కావాలని వచ్చినప్పుడు వాళ్ళకు అనుకున్న విధంగా వాళ్ళకి చేసిస్తాం. ఓకే. ఇప్పుడు రఫ్లీ రెగ్యులర్గా ఉన్న వర్క్ వేరు, ఇప్పుడు వీళ్ళు కొత్తగా వచ్చిన వాళ్ళు లేరు. నేను మళ్ళీ ఆ విగ్రహం చేయించుకోవట్లేదు, నేను 1 time ఇన్వెస్ట్మెంట్ లాగానే చూస్తాను. అవునండి.
సో అది మీకు ప్రాఫిటబుల్ వెంచరా రెగ్యులర్ గా వెళ్ళి ఆ ఇట్లాంటి రాజకీయ నాయకులు స్వాతంత్రం? అట్లాంటి వర్క్లకు దానికి తగ్గ అమౌంట్ యాడ్ చేసి చెప్తామండి. ఓకే ఓకే. ఎందుకంటే వన్ టైం చేసింది వన్ టైమే అయిపోతుంది. ఇక మళ్ళీ ఆ మోల్డ్ అదంతా మోల్డ్ మళ్ళీ మనం ప్రింట్ చేయడానికి అలా దేనికి పనికిరాదు అది. ఓకే, వాళ్ళకే వర్తిస్తుంది. ఓకే. అలా పెడితే మన రివర్స్ మనకే లాస్. అదే కదా, మెటీరియల్ అంతా ఇంత మ్యాన్ పవర్ ఇంత టైం కాబట్టి. సో రఫ్లీ ఒక అందాజా కోసం జనాలకి, అంటే ఇప్పుడు స్వామి వారికి సంబంధించిన వాహనాలు చేస్తున్నారు మీరు, నెమళ్ళు కానీ గరుడ వాహనం కానీ ఐరావతం కానీ ఇవి చేస్తున్నారు. రఫ్లీ ఎంత అవుతుంది సార్? అంటే దాని వెయిట్, దాన్ని తయారు చేసే విధానం, కాస్ట్, హౌ ఇట్ యూ కోట్ ఇట్? కాస్ట్ వరకు అని అంటే ఇవి పర్టికులర్గా సింగిల్ పీసులు కాబట్టి, ప్రొడక్షన్ పీసులు అయితే మనకు చాలా తక్కువ రేట్లో వస్తాయి. ఇవి సింగిల్ పీసులు కాబట్టి మినిమం ఒక్కొక్క కేజీ పరంగా ఒకవేళ చూసుకున్నట్టయితే మినిమం 2000 రూపీస్ పర్ కిలో దాకా పడుతుంది సార్. ఓకే, స్టార్టింగ్ నుంచి మోడల్ ప్రాసెస్ నుంచి దాని ప్రకారం వెళ్తారు సార్. ఎన్ని వాళ్ళు అడిగిన హైట్కి ఎంత వెయిట్ వస్తే అంత బేసిల్లో. అవునండి. ఓ నైస్ నైస్. సో హౌ అబౌట్ అంటే గుడి గోపురం కూడా చూశాను మీ దగ్గర. ఆ మాల్స్ అన్ని మళ్ళీ మీరే రీక్రియేట్ చేసుకుని ఆ సైజ్ బట్టి తయారు చేస్తారా? మీ దగ్గర ప్రీ డిఫైన్ మోడల్స్ ఏమన్నా? లేదండి, సపరేట్గా తయారు చేయాలి. ఇప్పుడు ఏ గుడి ఏ టైప్లో ఏ మెజర్మెంట్తో కడతారో తెలియదు కదా సార్. ఓకే, అక్కడ మెజర్మెంట్స్ తీసుకొని ఆ మెజర్మెంట్ ప్రకారం మనం తయారు చేస్తాం, కొత్తది క్రియేట్ చేస్తాం. ఓకే, మళ్ళీ అది దానికి వేరే ఉపయోగపడుతుందా? ఉపయోగపడదండి. వన్ టైమ్ చేసింది వన్ టైం ఒకరికే యూజ్ అవుతుంది. అంటే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అదే సైజులో ఇంకొక పర్సన్స్ కావాలన్నప్పుడు మేబీ చెప్పలేం, అది మిరాకిల్ అంతే. అంతే, ఎగ్జాక్ట్లీ. అంటే ఇప్పుడు ఈ భద్రాచలం వాళ్ళు ఇట్లా మీకు ఆర్డర్ ఇచ్చి తీసుకున్నారు అనుకోండి, నెక్స్ట్ యాదాద్రి వాళ్ళు శ్రీశైలం వాళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది కదా, అందుకని ఉంటుందండి, ఖచ్చితంగా ఉంటుంది. కానీ వాళ్ళ సైజులు వేరు, వాళ్ళ సైజులు తగ్గట్టు సపరేట్గా డిజైన్ చేసి మనం తయారు చేసి ఇస్తాం. సో కార్వింగ్ డిజైనింగ్ మొత్తం కూడా మీ దగ్గర ఉన్న ఆర్టిస్టులు ఉన్నారు సార్. కార్వింగ్ డిజైన్ చేస్తారు, పట్టు క్లేలో చేస్తారు, డిజిటల్గా చేస్తారు. డిజిటల్ చేస్తారు, డిజిటల్ వర్క్ కూడా చేస్తారు. సో హౌ అబౌట్ దీస్ మోడర్న్ ఆర్ట్ సార్? అంటే మోడర్న్ ఆర్ట్ సంబంధించి కంప్లీట్ క్రియేటివిటీ అండి అది. మోడర్న్ ఆర్ట్ అని అంటే అది మనకు గ్యాలరీస్లలో వాళ్ళు ఎగ్జిబిషన్గా పెట్టి అది ఒక డిఫరెంట్ ఫీల్డ్. అది వాళ్ళ ఓన్ వర్క్ క్రియేట్ చేసి పబ్లిక్లో పెడతారు. అవును, ఇంత ఖర్చు భరించడం రెడీగా ఉంటారా? ఉంటారండి, ఖర్చు పెడతారు, దానికి తగ్గ ప్రతిఫలం కూడా తీసుకుంటారు. ఓకే, అది చాలా స్లో అండి. ఈ సంవత్సరం తయారు చేసిన వస్తువు ఈ సంవత్సరమే అమ్ముడుపోవచ్చు, లేదంటే ఒక 10 years తర్వాత కూడా అమ్ముడుపోవచ్చు. ఓకే, బట్ వాళ్ళ డిజైన్ దూరం వెళ్తుంటే దాని వాల్యూ అంత పెరుగుతుంది సార్. మీరు ఎంఎస్ హుస్సేన్ గారి పెయింటింగ్స్ ఎంత వాల్యుబుల్, ఇది కూడా ఆ టైప్లో వర్క్ అనమాట, ఈ మోడర్న్ ఆర్ట్ క్రియేటివిటీ అనేది. బ్యూటిఫుల్ సార్, బ్యూటిఫుల్. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. ఐ హోప్ దీన్ని చూసి జనాలు ఎవరైనా విగ్రహాలు చేయించుకోవాలనుకునే వాళ్ళు డిఫరెంట్ మెటీరియల్స్, ఐ హోప్ టచ్ అవుతారు కదా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది టైం. థ్యాంక్ యూ.
బంగారం కలర్ అదే పోతే ఇంత ఓసుకొని తీసుకో మరీ గట్టిగా అవద్దని बहुत है खाली है पाउडर डाल सकते हैं, पाउडर ऐसे डाल सकते हैं, इसका कोई मेजरमेंट नहीं रहता।